శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీరామనవమి కదా. రామాయణాన్ని తక్కువ సమయంలో వినేద్దాం, రాముణ్ణి సేవించుకుందాం. భూమి మీద దుర్మార్గుల దుశ్చర్యలు పెరిగిపోతే, సజ్జనులకి అది ప్రాణ సంకటంగా తయారైపోతే ఆ బాధని చూడలేక భూదేవి వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు ప్రార్థించింది. ఆ ప్రార్థనా ఫలితంగానే శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై తన చేతిలోని శంఖాన్ని భరతుడిగా, చక్రాన్ని శత్రుఘ్నుడిగా, తాను పవళించిన ఆదిశేషుణ్ణి లక్ష్మణుడిగా, లక్ష్మీదేవిని సీతగా ఏర్పరచుకుని భూమి మీద శ్రీరాముడిగా తాను అవతరణము చెంది దుర్మార్గులను సంహరించి సన్మార్గులను సంరక్షించి ధర్మాన్ని ఉద్ధరించాడు. శ్రీరాముడి రూపంలో అవతరించిన అట్టి శ్రీమన్నారాయణుడిని నేను సేవిస్తున్నాను. సూర్యవంశానికి చెందినవాడు శ్రీరాముడు. తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించిన ధీరుడు. గంభీరమైన వదనంతో శోభిల్లేవాడు. నవ్వుతూ మాట్లాడే మంచి ప్రవర్తన కలిగినవాడు. భూజాత సీతమ్మనే భార్యగా కలిగిన ఏకపత్ని వ్రతుడు. అవసరమైన మేరకే మితంగా హితంగా మాట్లాడే స్వభావం కలవాడు. ఇన్ని సద్గుణాలు కలిగిన శ్రీరామచంద్రుణ్ణి సేవిస్తున్నాను. ఇప్పుడు శ్రీరామచంద్రుడి యొక్క రూపవర్ణన. చక్కగా విశాలంగాను ఎత్తుగాను ఉన్న నుదురు భాగం కలవాడు శ్రీరాముడు. నిర్మలమైన తామర పువ్వుల వరుసలాగా శోభిల్లే కన్నుల జంట కలవాడు. ఆ కళ్ళు తామర పువ్వుల జంటంట. తామర పువ్వులు చూస్తేనే ఎంత అందంగా ఉంటాయి, అవి కన్నులుగా ఉంటే ఆ రూపం చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు. స్వచ్ఛమైన నీలవర్ణం పైన ఇంపుగా సొంపులులికే కెంపు రంగు కపోలాలు, సూటిగా ఉండే ముక్కును కలిగి అత్యంత సుందరంగా ఉండే అనుముక్కు తీరు కలిగిన వదనం కలిగినవాడు. బల పరాక్రమ శక్తి సంపన్నత కలిగినవాడు. పొడవైన బాహువులు, విశాలమైన ఎత్తైన వక్షస్థలం కలిగినవాడు. సాక్షాత్తు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మానవ రూపంలో భూమికి అవతరించారు. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. జగత్తులో దుర్మార్గంగా ప్రవర్తించే దుర్జనులను సంహరించి సన్మార్గంగా ప్రవర్తించే సజ్జనులను సంరక్షించటం కోసం భూమికి అవతరించిన జగత్పతి, ఆపద్బాంధవుడు హనుమంతుడు మొదలైన ఉత్తమ భక్తుల హృదయాలలో నిరంతరము ఉండేవాడు. మగవారు కూడా మోహపడేటువంటి అందమైన రూపం కలిగి మోక్షాన్ని కూడా ప్రసాదించే రాముణ్ణి సేవిస్తున్నాను. దీనజనులను తన దానబుద్ధితో జయించినవాడు శ్రీరాముడు. అంతేకాదు, తన ధైర్య సాహస గుణాలతో శత్రువులను, బుద్ధిబలంతో పండితులను, కృతజ్ఞతాభావంతో స్నేహితులను, చక్కని శుశ్రూషతో జ్ఞానులైన వశిష్ఠ విశ్వామిత్రులను, అమృతతుల్యమైన సత్యవచనాలతో లోకాన్ని జయించినవాడు. ఆ విధంగా లోకాలని లోకులను కూడా జయించిన శ్రీరామచంద్రుణ్ణి సేవిస్తున్నాను. నిత్య దేవతారాధనకి, రాజ్య పరిపాలనకి కూడా భరతుడు శ్రీరాముడి పాదుకలను తన నెత్తి మీద పెట్టుకుని అత్యంత భక్తిభావంతో తీసుకొచ్చి సింహాసనంపై ఉంచి పూజించాడు. శత్రుపక్ష నాయకుడైన రావణాసురుడి తమ్ముడైన విభీషణుడు సైతం శ్రీరాముడి చరణాలకే శరణాగతుడైనాడు. భూజాత సీతమ్మ కూడా తన హృదయంలో శ్రీరాముడి పాదాలని సేవించింది. చక్కగా వికసించిన పద్మం లాంటి ముఖం కలిగిన అటువంటి శ్రీరాముడి పాదార విందాలనే సేవిస్తున్నాను. అచేతనంగా శిలలా పడి ఉన్న అహల్యకు శ్రీరాముని పాదం తగలగానే చైతన్యం కలిగి పరమ సాధ్వీ రూపం తిరిగి వచ్చింది. శ్రీరాముడి పాదాలను తన ఒడిలో పెట్టుకుని నీళ్లతో కడిగినప్పుడు గుహుడికి మోక్షం ప్రసాదింపబడింది. శ్రీరాముని పాదస్పర్శకు భద్రగిరి భద్రాచలం అనే గొప్ప పుణ్యక్షేత్రంలాగా విరాజిల్లుతుంది. అటువంటి మహిమాన్వితమైన శ్రీరాముని పాదార విందాలనే నిత్యము నేను సేవిస్తున్నాను. అంటరానితనం, నేరం, అస్పృశ్యతను నివారించాలి, మానవులందరూ ఒకటే, సర్వజీవకోటి యందు కూడా పరబ్రహ్మాన్నే చూడాలి, ఇటువంటి పదాలను వల్లించటం, దాన్ని ముద్రించి గోడ మీద అంటించి వాటిని ఆదర్శాలుగా చెప్పుకోవటం కాకుండా శ్రీరామచంద్రుడు పక్షిజాతికి చెందిన జటాయుకి ఉత్తరేక్రియలు చేశాడు. బోయివాడైన గుహుడితోటి సఖ్యం చేశాడు. ఆటవిక స్త్రీ అయిన శబరి ఇచ్చిన పండ్లను తీసుకుని శబరికి తృప్తిని కలగజేశాడు.
అటు కోతులతోనూ కొండముచ్చులతోనూ ఎలుగుబంట్ల జాతికి చెందిన జాంబవంతుడు లాంటి వారితోనూ సఖ్యం చేశాడు. ఇంకా జ్ఞానవంతులైన వశిష్ఠ విశ్వామిత్రులతోనూ తన ఈడువారైన బ్రాహ్మణ సంతతితోనూ కూడా ఒకే రకంగా సమతాభావంతో మమతానురాగాలతో సంచరించి ఆచరణాత్మకంగా జీవితాన్ని గడిపి చూపించాడు రామచంద్రమూర్తి. అటువంటి రామచంద్రుణ్ణి నేను సేవిస్తున్నాను. జనక మహారాజు చేత జాగ్రత్తగా ఉంచబడిన శివధనుస్సును ముదిరిపోయిన మీసాలు మెలుకలు తిరిగి మోటైన కండరాల బాహుబలం కల పెద్ద పెద్ద రాజులు మహారాజులు ఎందరో కనీసం పైకి ఎత్తను కూడా ఎత్తలేకపోయారు. కానీ బుగ్గలు చెదిమితే పాలుగారే చిన్న వయసులో ఉన్నప్పుడే ఆ శివధనస్సును ఎత్తటమే కాకుండా మధ్యకు 2 ముక్కలుగా చేసిన శ్రీరాముణ్ణి నేను సేవిస్తున్నాను. కైకేయి కోరిన వరాన్ని అనుసరించి శ్రీరాముడు అయోధ్యని విడిచి అరణ్యానికి బయలుదేరబోతూ తల్లి అయిన కౌసల్య ఆశీస్సులు పొందటానికి కౌసల్య దగ్గరికి వచ్చారు. ఆమె ఆ బాధను తట్టుకోలేకపోతుంది. కొడుకుని విడిచి ఉండలేను అంటుంది. శ్రీరాముడితో పాటు తాను అరణ్యానికి వస్తాను అంటుంది. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి తల్లిని ఓదార్చి, అమ్మా, నిన్ను విడిచి మాత్రం నేను ఉండగలనా? కానీ మన ధర్మం ఏం చెప్తోంది? భార్య ఎప్పుడూ భర్తతోనే ఉండాలి అని కదా. ఆ ధర్మాన్నే పాటించాలి నువ్వు. ఎవరైనా ధర్మానికి బద్ధులమే అని కౌసల్యను నెపంగా పెట్టుకుని మనందరికీ కర్తవ్యాన్ని ధర్మాన్ని తెలిపిన శ్రీరాముణ్ణి సేవిస్తున్నాను. కైకేయి కోరిన వరాన్ని అనుసరించి రాముడు అరణ్యాలకు వెళ్తాడు. భరతుడికి తల్లి చేసిన పని నచ్చలేదు. రాముణ్ణి అయోధ్యకు తీసుకురావాలని అరణ్యానికి బయలుదేరతారు. భరతుడితో అందరూ బయలుదేరతారు. వారిలో జాబాలి అన్న పేరుగల ముని కూడా ఉంటాడు. శ్రీరాముడు అయోధ్యకు రావడం తప్పు కాదు అని నచ్చచెప్పే ప్రయత్నంలో జాబాలి అంటారు, తండ్రి మాట పాటించి అరణ్యానికి వచ్చావు, బానే ఉంది. ఇప్పుడు ఆ తండ్రి చనిపోయాడు. ఆయన మాట ఆయనతోనే పోయింది. ఇంక నువ్వేం పాటించవలసిన అవసరం లేదు. నువ్వు వారసుడివి కాబట్టి ఇప్పుడు అయోధ్యకు వచ్చి పాలించు అని హేతువాదంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అందుకు జాబాలి వంక కోపంగా చూస్తూ, నువ్వు చెప్పిన దాని ప్రకారం పోయిన తండ్రి మాట తండ్రితో పాటే పోతే తండ్రికి కొడుకుగా వారసత్వం కూడా పోయిన తండ్రితో పాటే పోతుంది కదా. అలాంటప్పుడు నేను అయోధ్యకి రాజునెలా అవుతాను? నువ్వే చెప్పు జాబాలి అని ఈ జాబాలి హేతువాదానికి స్వస్తి చెప్పాడు శ్రీరామచంద్రుడు. ఇలా తండ్రి పోతే ఆయన ఆస్తికి మాత్రమే కాదు, ఆయన చేసిన అప్పులకి కూడా కొడుకు వారసుడు అవుతాడు అని గుర్తుంచుకోవాలి అనే ధర్మాన్ని మనకి తెలియచేసినవాడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరాముణ్ణి సేవిస్తున్నాను. శ్రీరాముడు అరణ్యవాసం చేసి తీరాల్సిందే అని తను పట్టిన పట్టు వీడకుండా ఉన్నప్పుడు భరతుడు చివరి ప్రయత్నంగా, అన్నా, అరణ్యవాసం జరగాల్సిందే. సరే, నీ బదులు నేను అరణ్యవాసం చేస్తాను. నువ్వు అయోధ్యకు వెళ్ళి నా బదులు రాజ్యాన్ని పరిపాలించు అని ఎంతో భక్తితో వినయంగా కోరతాడు. అప్పుడు భరతుణ్ణి చూసి, నాయనా భరత, నీ బదులుగా నేను, నా బదులుగా నువ్వు, ఇలాంటి మాటలేంటయ్యా? అలా చేస్తే నాన్నగారు చెప్పింది చెప్పినట్లు చేసినట్లు అవుతుందా? ఆయన మాట తూచా తప్పకుండా పాటించే తనయులమే మనమైతే ఈ 14 ఏళ్ళు నువ్వు అయోధ్యను పరిపాలించాలి. నేను అరణ్యంలో ఉండాల్సిందే. లేకపోతే నాన్నగారి మాటను అగౌరవపరిచినట్లే అని అన్న శ్రీరాముణ్ణి సేవిస్తున్నాను. మంచు పొరలు వెలుగుని మరుగుపరుస్తాయి. మంచు పొరలు ఎంత దట్టంగా ఉన్నా సూర్యుడి కిరణాలు వాటిని ఛేదించి రూపమాపుతాయి. అంతటి శక్తి సూర్యకిరణాలకి ఉంది. అటువంటి సూర్యుని వంశప్రతిష్టకి, కీర్తికి తగిన రీతితో శ్రీరాముడు యుద్ధం చేస్తాడు. శూర్పణఖ మాట విని త్రిశిరుడు, కరుడు, దూషణుడు మొదలైన 14,000 మంది రాక్షసులు ఒక్కుమ్మడిగా యుద్ధానికొస్తే వాళ్ళందరికీ ఎదురుగా ఒక్కడు నిలబడి నిశ్శేషంగా తన నిశితమైన శస్త్రాలతోనూ మహిమాన్వితమైన అస్త్రాలతోనూ మట్టుబెడతాడు. అటువంటి ధైర్య బల సంపన్నుడైన దశరథపుత్రుడైన శ్రీరాముణ్ణి సేవిస్తున్నాను. రావణాసురుడు సీతను రథం మీద ఎత్తుకుని పోతుండగా జటాయువు చూస్తాడు. దశరథుని స్నేహితుడు, సూర్యవంశం అంటే అపారమైన గౌరవము కల జటాయువుకి సూర్యవంశపు కోడలైన సీత యొక్క దైన్యస్థితిని చూడగానే హృదయం ద్రవించిపోతుంది. రావణుడి ముందు తాను ఏ విధంగానూ సరిపోడు. అయినా సరే యథాశక్తి పోరాడి చివరికి రావణుడి చేతిలో ఓడిపోయి రెక్కలు ముక్కలై ఈకలు చెల్లాచెదురై వంటి నిండా రేగిన రక్తపు తూట్లతో ముక్కుతూ మూలుగుతూ కొన ప్రాణంతో పడి ఉంటాడు.
ఆ స్థితిలో ఉన్న జటాయువుని రామలక్ష్మణులు చూస్తారు. రాముడికి హృదయం ద్రవించిపోతుంది. జటాయువు పక్షిజాతికి చెందినవాడు కదా అనైనా తలచకుండా తన స్వంత తండ్రి అయిన దశరథుడికి కూడా చేయని ఉత్తర క్రియలు చేసి ఆ జటాయువుకి ఉత్తమ లోకాలను ప్రసాదింపజేస్తాడు. అటువంటి శ్రీరాముణ్ణి సేవిస్తున్నాను. మతంగ మహాముని స్వర్గానికి పోతూ అంతవరకు తనకి సేవలు చేసిన అటవిక స్త్రీ అయిన శబరిని తనతో పాటు రమ్మంటే శ్రీరాముడు ఆ ప్రాంతానికి వస్తున్నాడని తెలిసి రాముణ్ణి కనులారా చూసిన తర్వాతే వెళ్తాను అని చెప్పి ఆగిపోతుంది శబరి. అంత ముసలి వయసులో ఉన్న రాముణ్ణి పూజించడానికి తోటలో పూసిన రకరకాల పువ్వులు, పండిన పళ్ళు, తేనె అన్నీ ఏర్పాటు చేసుకుంది. మంచి పళ్ళనే ఇద్దామని అమాయకంగా వాటన్నింటినీ ముందే రుచి చూసి, అంటే ఇంగిలి పళ్ళను కాదు, ఏ చెట్టు పళ్ళు బాగున్నాయో అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళను రుచి చూసి ఆ మిగిలిన పళ్ళు బాగుంటాయి కదా అని ఆ పళ్ళను తెచ్చి ఇచ్చిన భక్తురాలు శబరి. ఇలా ఆప్యాయంగా ఇచ్చిన పళ్ళను తిన్నాడు రామచంద్రమూర్తి. అటువంటి శ్రీరాముణ్ణి సేవిస్తున్నాను. రామబాణం తగిలి వాలి నేలకూలాడు. వాలికి రాముడు చేసిన పని నచ్చలేదు. ప్రధానంగా 3 ప్రశ్నలు రాముణ్ణి అడుగుతాడు. మొదటి ప్రశ్న, రామా, నువ్వు చాలా తెలివి తక్కువ వాడివి, లౌక్యం కూడా తెలియదు. లేకపోతే రావణుడు ఎత్తుకెళ్లిన సీత కోసం నువ్వు అర్భకుడైన మా సుగ్రీవుడితో సఖ్యం చేశావు. సుగ్రీవునితో కాకుండా ముందుగా నా దగ్గరికి వచ్చి సఖ్యం చేసి ఉంటే ఈ పాటికి ఆ రావణుడు నీ సీతను నీకు అప్పచెప్పి నీ కాళ్లకు మొక్కేలాగా చేసి ఉండేవాడిని కదా అంటాడు. అందుకు సమాధానంగా, ఒక నీతి ధర్మం అనేది పాటించకుండా తమ్ముణ్ణి బయటికి నెట్టి నీ కూతురులాంటి అతని భార్య అయిన రొమను చేరదీశావు. నువ్వు బాహుబల పరాక్రమములు గలవాడు అయ్యుండొచ్చు, రావణుడు నీ చెప్పు చేతుల్లో ఉండుండొచ్చు, కానీ నువ్వు నైతిక విలువలు లేనివాడు. ఇక్కడ వాలి తన తమ్ముడి భార్యనే అపహరించాడు కదా. అలాంటి వాలి పరాయివాని భార్యను అపహరించిన రావణుణ్ణి ఏ విధంగా సీతను రాముడికి అప్పగించమని చెప్తాడు కదా. తను చేసిన పనే రావణాసురుడు కూడా చేశాడు. అప్పుడు నువ్వు కూడా సీతను ఇచ్చేసాను ఎలా చెప్పగలుగుతాడు? నీతో సఖ్యం చేస్తే నాకు వ్యక్తిగతంగా కలిసి వస్తుంది కదా అని నైతిక విలువలు లేని నీతో పొత్తు కుదుర్చుకునేవాణ్ణి కాదు. ఆ విధంగా చేయటం కుటిల రాజకీయపు ఎత్తు అవుతుంది గాని న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన పొత్తు కాదు. మా రఘువంశస్థులకు కావలసింది న్యాయ ప్రవృత్తి, ధర్మ ప్రబోధము, ఇంతేగాని లౌక్యము, చాకచక్యము, స్వార్థము కాదు అని చెప్తాడు. చూసారా, మన స్వార్థం కోసం ఎటువంటి చెడ్డవాళ్లతో అయినా సరే చేతులు కలపకూడదు అని ఇక్కడ మనకి రాముడు చెప్తున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే మన పబ్బం గడుపుకోవటం కోసం ఎటువంటి వాళ్ళనైనా నీచంగా మాట్లాడేస్తాం. అలా మాట్లాడే వాళ్లతో చేతులు కలిపేస్తాం. అలా కలపకూడదు అని మనకి ఇక్కడ రామచంద్రమూర్తి తెలియజేస్తున్నాడు. అటువంటి రాముణ్ణి నేను సేవిస్తున్నాను. శ్రీరాముడి బాణానికి నేలకూలిన వాలి రెండో ప్రశ్న వేశాడు. మన ఇద్దరి మధ్య శత్రుత్వం ఏం లేదు కదా, మరి నన్ను నువ్వెందుకు వధించావు? అలా చేయటం ధర్మమేనా చెప్పు అని వాలి శ్రీరాముడితో అంటే శ్రీరామచంద్రమూర్తి చెప్తారు, నీకు నాకు మధ్య వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు, అది నిజమే. కానీ ప్రస్తుతం ఈ కిష్కింధారాజ్యము కూడా మా రఘువంశీయుల సామంత రాజ్యం కిందకి వస్తుంది. మా రాజు ప్రస్తుతం భరతుడు, నేను రాజప్రతినిధిని. మా రాజ్యంలో ఎక్కడైనా ధర్మ వ్యతిరేకమైన పనులు జరిగితే ఆ అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని పునరుద్ధరించటం మా కర్తవ్యం. తమ్ముడు సుగ్రీవుడు బ్రతికుండగానే అతన్ని ఏదో నెపంతో దేశ బహిష్కృతుణ్ణి చేసి అతని భార్య రుమను పొందజూసిన నువ్వు రేపు రుమకన్నా అందంగా ఎవరైనా ఉంటే ఒంటికాల మీద లేస్తావు. అంటే నీ బలపరాక్రమాలు ఇక్కడ ఉన్న స్త్రీలను సొంతం చేసుకుని అనుభవించడానికి పనికి వస్తాయి, కానీ సంరక్షించడానికి పనికిరావు. నా భార్య సీతని ఎత్తుకుని పోయిన రావణుణ్ణి చంపడమే తగిన శిక్షగా నిర్ణయించాను. ఇంకొకరి భార్యకు ఇలాగే జరిగితే అలా జరగడానికి కారకుడైన వాణ్ణి కూడా చంపడమే కదా తగిన శిక్ష. అదే కదా నేను కూడా నిర్ణయిస్తాను. తనకొక ధర్మము, పరాయి వాళ్ళకు ఇంకొక ధర్మము ఉండదు. ఇది మా రఘువంశీయుల పరిపాలనా విధానం, అందుకే నిన్ను వధించాను అని చెప్పిన రాముణ్ణి సేవిస్తున్నాను. రాముడి బాణాలకి నేలకూలిన వాలి మూడో ప్రశ్న వేస్తాడు. ఏమయ్యా రామా, నువ్వేదో ధర్మమూర్తివి అంటారే,
మరి అలాంటిది చాటు నుంచి నా మీద బాణం వేశావు కదా, అలా వేయటం ఎంతవరకు ధర్మము అని చెప్పి అడిగితే శ్రీరామచంద్రుడు అంటాడు, తమ్ముడు బ్రతికి ఉండగానే అతన్ని ఏదో ఒక వంకతో దేశ బహిష్కృతుణ్ణి చేసి అతని భార్య రుమని పొందజూసిన నువ్వు ఇతర స్త్రీల విషయంలో మరింత బరితెగిస్తావు. ఈ ప్రాంతపు స్త్రీల పట్ల నువ్వు దుండగిడివి, ద్రోహివి, నేరస్తుడివి. నేరస్తుణ్ణి దొంగని చేతులు కట్టి కూడా దండించచ్చు. ధర్మబద్ధంగా యుద్ధం చేయవలసిన పని లేదు. అహింసా పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. అంటే అహింస ఉత్తమమైన ధర్మమే, అంతేకాదు ధర్మం నిలబెట్టడం కోసం చేసే హింస కూడా పరమధర్మమే అవుతుంది అని, నేను ఏ విధంగా చంపి ఈ ప్రాంతపు స్త్రీలకు రక్షణ చేకూర్చినా అది ధర్మవిరుద్ధం కాదు, అందుకే నిన్నలా చంపాను అంటాడు శ్రీరామచంద్రుడు. ఇలా ధర్మ సూక్ష్మాన్ని వివరించి వాలికి సందేహ నివృత్తి చేసిన శ్రీరాముణ్ణి సేవిస్తున్నాను. వాలిని చంపిన తర్వాత రాముడు వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజుగా చేయగానే సుగ్రీవుడు ఉబ్బిపోయి ఇక వానర రాజ్యం తనది, తన వారిది అనుకున్నాడు. అదే సమయంలో తార వచ్చి దుఃఖిస్తుంది. వాస్తవానికి వాలి దుర్మార్గాన్ని అరికట్టడం కోసం శ్రీరాముడు వాలిని వధించాడు గాని వాలి సంతానానికి ఇక రాజ్య పరిపాలన అవకాశం లేకుండా చేద్దామనే ఉద్దేశం మాత్రం లేదు. అందుకే సుగ్రీవుణ్ణి అప్పటికి రాజుగా చేసిన అతని అనంతరం వాలి కొడుకైన అంగదుడికే రాజ్యం సంక్రమించేటట్లు అంగదుడికి యవరాజ పట్టాభిషేకం చేసి సుగ్రీవుడు ముందు ముందు మరోలా ప్రవర్తించకుండా కట్టుదిట్టం చేస్తాడు. అందుకే రాముడు సర్వజ్ఞుడిగా కీర్తించబడతాడు. అటువంటి రాముణ్ణి సేవిస్తున్నాను. విభీషణుడు శరణార్థి వచ్చినప్పుడు అతనిని తమతో చేర్చుకోవచ్చో కూడదో తెలుసుకుందామని వానర శ్రేష్ఠులందరినీ రాముడు అడుగుతాడు. అందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. అప్పుడు సుగ్రీవుడు అంటాడు, సొంత అన్నగారినే వదిలి వచ్చిన విభీషణుడు పరాయి వాళ్ళమైన మన పట్ల ఎలా ప్రవర్తిస్తాడో కాస్త ఆలోచన చేసి నిర్ణయించటం మంచిది అంటాడు. అప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఒక్క నువ్వు తప్ప మరి ఇక్కడ ఉన్న ఎవరు చెప్పినా సబబుగా ఉంటుందేమో గాని నువ్వు చెబితే మాత్రం ఔచిత్యం కాదు అనే అర్థం స్ఫురించేటట్లు సుగ్రీవుని కళ్ళల్లోకి ఒక్కో క్షణం చూసి చిన్నగా నవ్వుతాడు. అంతేగా ఇంతకు పూర్వం సుగ్రీవుడు మా స్వంత అన్నగారిని వధించటంలో నాకు సహాయం చేయగలరా అని కోరే కదా శ్రీరాముడితో సఖ్యం చేసింది. అవతల రావణాసురుణ్ణి పద్ధతులు నచ్చక అక్కడ ఉండలేక ఇమడలేక ధర్మం ఉన్న చోట ఉందామని విభీషణుడు ధర్మమూర్తి అయిన శ్రీరాముడికి శరణాగతుడు అయినాడు. అలాంటప్పుడు స్వంత అన్నగారినే చంపించాలనుకునే సుగ్రీవుడు అలా అనడం ఔచిత్యం అనిపించుకుంటుందా? ఎంతటి ధర్మబద్ధం చూడండి, ఎంత చక్కగా వర్ణించారు. అటువంటి ధర్మమూర్తి అయిన శ్రీరాముణ్ణి సేవిస్తున్నాను. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగాను విభీషణుడితో ఏ దేవతా సన్నిధి గాని సాక్షి గాని లేకుండా శ్రీరాముడు సఖ్యం చేశాడు. రెండు సఖ్యాల్లోనూ తేడా ఉంది. తన అన్నగారిని చంపటంలో సహాయం కోరిన సుగ్రీవుడితో సఖ్యానికి ఒక సాక్ష్యం ఉండడం, అన్నగారి అధార్మిక ప్రవర్తన నచ్చక ధర్మమూర్తి అయిన రాముడితో సఖ్యం కోసం కాకుండా శరణాగతుడై వచ్చిన విభీషణుని సఖ్యంలో ఏ సాక్ష్యము లేకపోవటం రాముడి యొక్క ధర్మ సూక్ష్మాన్ని అవతల వారి స్వభావాన్ని తెలియజేస్తాయి. ఈ రీతిగా సఖ్యం చేసిన రాముణ్ణి సేవిస్తున్నాను. విభీషణుడు రాముడు శరణు కోరగానే రాముడు విభీషణునికి శరణమివ్వటమే కాకుండా అతనికి లంకారాజ్యాన్ని కూడా ధారాదత్తం చేస్తాడు. అప్పుడు హనుమంతుడు, లంకను విభీషణుడికి ఇచ్చావు బానే ఉంది, లంకేశ్వరుడైన రావణుడు జ్ఞానబుద్ధితో ఆలోచించి తను చేసిన పని తప్పని గ్రహించి సీతను నీకు అప్పగించి నిన్ను మొక్కితే అప్పుడేం చేస్తావు? తప్పైపోయింది విభీషణ, నీకు దత్తం చేసిన లంకను నీ అన్న రావణుడికి ఇచ్చేసాయి అంటావా? అందుకు రామచంద్రమూర్తి చెప్తాడు, అదే గనక జరిగితే నేను నా అయోధ్యనే ఏలుకొమ్మని రావణుడికి ఇచ్చేస్తాను అని చెప్పిన రాముడిని సేవిస్తున్నాను. అయోధ్య మీద మనకి మమకారం ఉందేమో కానీ శ్రీరాముడికి ఎటువంటి మమకారం లేదని మనం ఇక్కడ తెలుసుకోవాలి. రాముడి బ్రహ్మాస్త్రానికి రావణుడు హతుడే నేల మీద పడ్డాడు. రావణాసురుణ్ణి సంహరించిన రాముణ్ణి నేను సేవిస్తున్నాను. రాముడి గురించి సీతకు, సీతను గురించి రాముడికి బాగా తెలుసు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నవారే. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అనుమానాలు లేవు. లంక నుండి సీతను విడిపించి తీసుకొచ్చిన తరువాత రాముడు సీతను చాలా రోజుల తర్వాత చూశాడు. అయినా వెంటనే సీత దగ్గరకు వెళ్ళలేదు.
సీత అగ్నిహోత్రంలోకి దూకి తన పవిత్ర శీలాన్ని నిరూపించుకోవటానికి నిర్ణయించుకున్నా రాముడు వద్దు అనలేదు. ఎంత స్థిర ప్రజ్ఞత్వం ఉండాలి! పరాయివాడి పంచన ఉన్నప్పటికీ ముందు వెనక ఆలోచించకుండా సీత మీద వ్యామోహం చంపుకోలేక రాముడు ఏలుకొన్నాడు అనే అపవాదు కూడా రాకుండా సాక్షాత్తు అగ్నిహోత్రుడే సీత పవిత్ర శీలాన్ని గురించి తెలిపే సన్నివేశాన్ని అందరూ తిలకించేటట్లుగా అవకాశం కల్పించి నిబ్బరంగా తాను ఊరుకున్నాడు. ఇంతటివాడు ఆసేతు హిమాచలానికి ఒకడుంటాడేమో, అటువంటి రాముణ్ణి నేను సేవిస్తున్నాను. శ్రీరాముడు అశ్వమేధయాగం చేద్దామనుకున్నప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతమ్మ ఉంటుంది. భార్య లేకుండా యాగాలు, యజ్ఞాలు, క్రతువులు చేయకూడదని ఆగమ శాస్త్ర విధులు అంటే అప్పుడు తాను తలపెట్టిన యాగం ఆపకూడదని రాముడు తన పక్కన బంగారు సీత విగ్రహాన్ని పెట్టుకుని అశ్వమేధయాగం చేశాడు తప్ప యాగం కోసం ఇంకో స్త్రీని వివాహం చేసుకోలేదు. అటువంటి ఏకపత్నివ్రతుడైన రాముణ్ణి నేను సేవిస్తున్నాను. రాముడి కొలువు కూటంలో కుశలవులు వాల్మీకి నేర్పిన రామాయణాన్ని గానం చేస్తున్నారు. సభలోని జనం ఆనంద ఉత్సాహాలతో గానాన్ని వింటూ పరవశించిపోతున్నారు. సింహాసనం మీద ఉన్న రాముడు తన హోదాని కూడా పట్టించుకోకుండా వేదిక దిగి కిందకు వచ్చి అతి నెమ్మదిగా సభ్యుల పంచన కూర్చుని గానాన్ని విని మైమరిచిపోతున్నారు. అట్టి శ్రీరాముణ్ణి నేను సేవిస్తున్నాను. చూసారా, ఎంత తొందరగా శ్రీరామనవమి రోజు మనం శ్రీరామాయణాన్ని సంక్షిప్తంగా తెలుసుకున్నాము కదా. ఈ అవకాశం ఇచ్చిన రామచంద్రమూర్తి పాదాలను నేను ఆశ్రయిస్తున్నాను. సర్వం శ్రీరామార్పణమస్తు.